హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. ఈరోజైతే నేను ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు కష్టపడి పంటలు పండిస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి కృషి చేస్తూ ఉండేవాడు. రామయ్య ఎంత కష్టపడినా అతనికి నిత్య జీవితాన్ని జీవించడానికి సరిపడా ఆదాయం ఉండేది కాదు. ప్రతిరోజు రామయ్య ఉదయం పూట లేచి భూమిని సాగు చేస్తూ తన పెంపుడు జంతువులను చూసుకుంటూ ఉండేవాడు. అతని జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే ఆశతో రోజులు గడుపుతుండేవాడు. ఒకరోజు రామయ్య పొలానికి దగ్గరలో ఉన్న ఒక సరస్సు దగ్గర నడుస్తున్నాడు. అలా నడుస్తూ సరస్సు దగ్గర చూస్తున్నాడు. రామయ్యకు ఒక అందమైన తెల్లని బాతు నీటిపై తేలుతూ సూర్యుని వెలుగులో మెరిసిపోతున్నట్టు కనిపిస్తుంది. అది ఒక సాధారణ బాతు కాదు. ఆ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టే మాయాజాలం కలిగి ఉన్నది. కానీ ఈ విషయం రామయ్యకు తెలియదు. అతను ఆ బాతుని చూసి ఇంటికి తీసుకొని రావాలి అనుకున్నాడు. ఆ బాతు అతని జీవితాన్ని మార్చుతుందని అతనికి ఏమాత్రం తెలియదు. ఆ బాతుని రామయ్య తన ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య తన బాతుని చూసేందుకు తన గూటికి వెళ్ళినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఆ బాతు తన గూటిలో ఒక బంగారు గుడ్డుని పెట్టింది. అతను ఆ గుడ్డుని తీసుకొని చూసి అది నిజమైన బంగారంతో నిండిందని తెలుసుకున్నాడు. అతని ఆనందం ఆకాశాన్ని చేరింది. అతను వెంటనే ఆ బంగారు గుడ్డుని తీసుకొని వెళ్ళి తన భార్య పిల్లలకి చూపించాడు. వాళ్ళు దానిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే రామయ్య మార్కెట్కి వెళ్ళి ఆ గుడ్డుని మంచి ధరకు అమ్మాడు. ఆ రోజు రామయ్య తన కుటుంబానికి మంచి ఆహారము మరియు కొత్త దుస్తులతో తిరిగి వచ్చాడు. అతని భార్య మరియు పిల్లలు ఆనందపడ్డారు. తర్వాత రోజు కూడా ఆ బాతు బంగారు గుడ్డును పెట్టింది. అదే రీతిలో ప్రతిరోజు ఆ అందమైన బాతు బంగారు గుడ్లను పెడుతూ ఉంది. రామయ్య వాటిని అమ్మి సంపన్నుడయ్యాడు. అతను మరింత భూమిని కొన్నాడు. ఒక పెద్ద ఇల్లు నిర్మించాడు మరియు గ్రామంలో అత్యంత ధనవంతుడుగా మారాడు. గ్రామస్తులు అతని సంపత్తిని చూస్తూ ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ అతని రహస్యాన్ని తెలుసుకోలేదు. ఒకరోజు రామయ్య తన ఇంట్లో కూర్చొని తన దగ్గర ఉన్న బంగారు గుడ్లను చాలా అత్యాశతో లెక్క పెడుతున్నాడు. రామయ్య పక్కనే ఉన్న తన భార్య అతని అత్యాశని చూసి చాలా భయపడుతుంది. అతనిలో మరింత ఆశ పెరిగింది. ఆ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డుని ఇస్తుంది. అంటే ఆ బాతులో ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయో అనే ఆలోచన అతనికి వచ్చింది. రామయ్యకు అత్యాశ మొదలైంది. అతను కేవలం ఒక్క బంగారు గుడ్డు కోసం ప్రతిరోజు వేచి ఉండడం ఎందుకు అనిపించింది. బాతులో ఉన్న అన్ని బంగారు గుడ్లను ఒక్కసారిగా పొందాలన్న ఆశ అతని మనస్సులో ఎక్కువగా ఉంది. ఒకరోజు రాత్రి అధిక ఆశతో రామయ్య ఒక అవివేకపు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ బాతులో ఉన్న గుడ్లు అన్నీ ఒక్కసారిగా తీసుకోవాలనే ఆశతో ఆ బాతుని కొయ్యాలనుకున్నాడు. ఏమీ ఆలోచించకుండా అతను ఒక కత్తిని పట్టుకొని బాతుని చంపడానికి సిద్ధమయ్యాడు. అతని భార్య రామయ్యని ఆపాలని ప్రయత్నించింది. కానీ అతను భార్య మాటను వినిపించుకోలేదు. రామయ్య ఆ బాతుని కత్తితో కోసి చూడగా దాని లోపల ఎలాంటి బంగారు గుడ్లు లేవు. రామయ్యకి తన తప్పు తెలిసి చాలా దారుణంగా అనిపించింది. ఆ బాతు నాకు అందించిన అన్ని బంగారు గుడ్లు ఇక పోగొట్టుకున్నాను అని బాధపడ్డాడు. రామయ్య చనిపోయిన బాతు ముందు కూర్చొని నా అత్యాశ వల్ల నేను అంతా పోగొట్టుకున్నాను అని చింతిస్తున్నాడు. రామయ్య ఆ బాతు ఒకప్పుడు ఉండే గూటి దగ్గరకు వెళ్ళి ఖాళీగా ఉన్న ఆ గూటిని చూసి నా అత్యాశ వల్ల నాకున్న పొలాలు, సంపద, సంతోషం అన్నీ కోల్పోయాను అని ఏడుస్తున్నాడు. రామయ్య తన తప్పుని తెలుసుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ తర్వాత నుండి రామయ్య మళ్ళీ పొలానికి వెళ్ళి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు. అదే ఊరిలో ఉన్న ఒక పెద్ద ఆయన ఒక చెట్టు కింద చాలామంది పిల్లలకి రామయ్య జీవితాన్ని ఒక గుణపాఠంగా అందరూ తీసుకోవాలి అని చెప్పాడు. ఈ కథ నీతి ఏమిటంటే అత్యాశ ఎప్పుడూ మనకి నష్టమే కలిగిస్తుంది. అందుకే మనకి ఉన్న దానితోనే మనం సంతృప్తి చెందాలి. సో గైస్, మీకు గనక నా కథ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.